బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముషీరాబాద్ స్టీల్ బ్రిడ్జ్ ఓపెనింగ్ సందర్భంగా జరిగిన సంఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. బైన్సా ఏఎంసీ చైర్మన్ రాజేష్ బాబుకి గిరిజన సమాజానికి మంత్రి క్షమాపణలు చెప్పారు. కేటీఆర్ వచ్చిన సందర్భంగా ఎక్కువ రద్దీ ఏర్పడిందని, ఓ వ్యక్తి నా కాలు తొక్కుతూ ముందుకెళ్లడంతో నా కాలుకు గాయమై రక్తం వచ్చిందని, ఆ సందర్భంగానే ఆ వ్యక్తిని నెట్టివేశారన్నారు. ఇక సోషల్ మీడియాలో దీన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారని, కావాలని పెద్దగా చేసే ప్రయత్నం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజేష్ కుమార్ బాబుకు వెంటనే క్షమాపణలు చెప్పినట్లు వెల్లడించారు. తాను బడుగు బలహీన దళిత మైనార్టీ గిరిజన వర్గాల గొంతుకనని చెప్పుకొచ్చారు. తెలంగాణలో జరిగే సేవాలాల్ కొమరం భీం జయంతి కార్యక్రమాలు ముందుండి చేస్తానని, ఇక ఆ రోజు జరిగిన ఘటనపై వాళ్ల మనోభావాలు దెబ్బతింటే క్షమాపణలు చెబుతున్నా అని పేర్కొన్నారు. ముషీరాబాద్ ప్రాంతంలో ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ కార్యక్రమంలో గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు వచ్చినప్పుడు జనం రద్దీ ఎక్కువ ఉండే. ఆ రద్దీలో ఏంటంటే మరి అనుకోకుండా చూసుకోకుండా నా కాలు తొక్కేయడం, కాలుకు బ్లడ్ రావడం మూలన నేను వెనుక ఉన్నటువంటి వ్యక్తిని నేను నెట్టివేయడం జరిగింది. ఆ రోజు చాలా రష్ ఉండే బాగా. ఆ టైంలో ఏంటంటే అనుకోకుండా జరిగినటువంటి సంఘటన. కావాలని సోషల్ మీడియా వాళ్ళు ఆ జనంనంతా చూపించకుండా మరి పర్టికులర్గా నేను ఒక వ్యక్తిని నెట్టేసినట్టు చూపించినటువంటిది నేను కూడా సోషల్ మీడియాలో చూసింది. బట్ ఆ తర్వాత తెలిసిందంటే అతను ఏఎంసీ చైర్మన్ బైన్సా రాజేష్ కుమార్ బాబు గారు, వారు గిరిజన బిడ్డ. నాకు